హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ రుద్ర అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటాడనమాట. అంటే మనీ గురించి ఎంక్వైరీ చేయడానికి. అలా వెళ్ళుంటే సడన్గా ఇక ఏ ఆప్షన్ దొరక్క అలానే కూర్చొని ఉంటే అప్పుడే అక్కడ నోటీస్ బోర్డ్కి ఉన్న ఒక మనీ ఫోటో చూసేసాడనమాట. అప్పుడే అలా చూడగానే వీడేంటి, వీడి ఫోటో ఏంటి ఇక్కడ ఉంది అని అంటే, ఓ వీడి గురించి అడుగుతున్నారా సార్, వీడు మణి అనే పేరుతోన చలామణి అవుతూ ఉంటాడు. వీడు అంటే అమ్మాయిల్ని ట్రాప్ చేయడము, పిల్లల్ని కిడ్నాప్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, స్మాషింగు, చైన్ స్మాషింగు ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద పనులు అన్నీ చేస్తూ ఉంటాడు. మరి అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నట్ల యాక్టింగ్ చేసేసి వాళ్ళని దుబాయ్‌కి అమ్మడము ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. వీడిపైన చాలా అంటే చాలా కేసులే ఉన్నాయి అని అనడంతో రుద్రకి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఆ కోపంతోనే ఏం చేయలేక ఇక గంగని ఎలాగోలాగా ఈ పెళ్లి నుంచి కాపాడాలి అని ఆలోచిస్తూనే ఆ ఫోటోని చూసేసి, మణి ఫోటోని చూసేసి చేత్తో నా ఫోటోనైతే చాలా అంటే చాలా కోపంతో కొడుతూ ఉంటాడనమాట. ఇది ఇలా ఉండగా అటువైపు అక్కడ గంగ అయితే పెళ్లి పందిరి నుంచి పారిపోయి ఉంటుందన్నమాట. ఎందుకు అంటే వాళ్ళ అమ్మ అప్పుడే అంతా చెప్పేసి ఉంటుందన్నమాట గంగకి. అంటే నువ్వు ఈ పెళ్ళి చేసుకోకమ్మా, ఎందుకు అంటే వాడు పెద్ద కిడ్నాపర్ అంట. అంటే నిన్ను పెళ్లి చేసుకోగానే తీసుకెళ్ళి దుబాయ్‌కి అమ్మేశాడంట. కాబట్టి నువ్వు వాడిని పెళ్లి చేసుకోకమ్మా, నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో అనేసి అని ఉంటుందన్నమాట. అందువల్లే గంగ ఒక టైం చూసుకొని వెళ్ళిపోవాలి అనేసి అక్కడి నుంచి పారిపోయి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ రుద్ర వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఉంటుందన్నమాట. అంటే ఇంట్లో ఎంత వద్దు, పెద్దయ్యారు అంత వద్దు అన్నా కూడా వినకుండా, అంటే నేను పెళ్ళికి వెళ్ళాలి, భాను పెళ్ళికి వెళ్ళాలి అనేసి మొండి పట్టుకొని వచ్చి ఉంటుందన్నమాట. అలా అలా అమ్మాయి పారిపోయింది అనేసి రౌడీ వచ్చేసి చెప్పడంతో చాలా అంటే చాలా అందరూ షాక్ అయిపోతారనమాట. అంటే ఇవన్నీ పక్కా ప్లాన్ ప్రకారం చేసుకొని ఉంటే ఎలా పారిపోయింది అనేసి అక్కడి నుంచి వెతకడము షురూ చేసేసాడనమాట. అంటే గంగ డైరెక్ట్‌గా వెళ్తుందా, రుద్రని కలవబోతుందా లేదా అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొకటి ఏమి అంటే, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.